ఏంటి జగన్ రెడ్డి గారు రేపు ఏదో దినమని పిలుపునిచ్చారు? వెన్నుపోటు దినమా? వెన్నుపోటు పొడిచారని ప్రజల్ని నిందిస్తున్నారా మీరు? ప్రజలను నిందించడం ఏంటండి? నాకేం అర్థం కాదు. వెన్నుపోటు ప్రజలు పొడిచారా మీకు? వెన్నుపోటు ప్రజలు పొడవరండి. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో. మీకన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు వెన్నుపోటు దినం అని రేపు అనౌన్స్ చేశారు కదా, అది వెన్నుపోటు దినం కాదండి. ప్రజలు విముక్తి పొందినటువంటి దినం. ఒక నరకాసుర పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ను విడిపించుకున్నటువంటి దినం. ఎంత బాధ పెట్టారండి ప్రజలను మీరు. కొన్ని మచ్చుకి జ్ఞాపకం చేసుకుందాం మనం. మరి పోలవరం జీవనాడి కదా ఆంధ్రప్రదేశ్కి. మరి మీ హయాంలో బుల్లెట్ దిగుతుంది, తొందరెందుకు అని డైలాగులు చెప్పారు కదా అసెంబ్లీలో. చేసి చూపిస్తామని తొడలో చేర్చారు కదా. మరి మీ హయాంలో పోలవరాన్ని పూర్తి చేయగలిగారా? అదేవిధంగా ఆంధ్రులకు రాజధాని లేదు. కట్టుబట్టలతో హైదరాబాద్ నగరం నుంచి తిరిగి వచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకు రాజధాని లేక, చెప్పుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బాధపడ్డారు. మరి మీరు వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారు కదండి. రాజధాని లేకుండా చేశారు కదా ప్రజలకు. మరి దీన్ని ఏమనాలి? ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచారనాలా? ప్రజలే మీకు వెన్నుపోటు పొడిచారనాలా? అదేవిధంగా ప్రతి సంవత్సరం 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు. నిరుద్యోగులకు జాబులు ఇచ్చారండి మీరు? క్యాలెండర్ రిలీజ్ చేశారా? ప్రతి జనవరి నెల 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి. మరి నిరుద్యోగులకు మీరు పొడిచింది వెన్నుపోటు కాదా? అదేవిధంగా మద్యపాన నిషేధం అని వచ్చారు మీరు. మద్యపానం నిషేధం చేసేస్తాను అని వచ్చారు. వచ్చిన వెంటనే ధరలు పెంచి మాట మార్చి దశల వారీగా తగ్గిస్తానని పేదవాడి గుండెల మీద గుద్దారు మీరు. కష్టపడి కాయ కష్టం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏదైతే సంపాదించుకున్నాడో ఆ సంపాదనలో కొద్దిగా పాటు అలసట తీర్చుకోవడానికి కొద్దిగా సేవించి ఇంటికి వెళ్ళి సేద తీర్చుకునే పేదవాడిని మీరు రేట్లు పెంచి పేదవాడి వెన్ను విరిచి వాడి సంపాదించుకున్న సంపాదన అంతటినీ దోచుకున్నారు కదా సార్ మీరు. అదేవిధంగా మద్యపానం మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్స్ రిలీజ్ చేసి పేదవాడి ఆరోగ్యాన్ని పాడు చేసి చావుకు దగ్గర చేసి వేలాది మంది చనిపోవడానికి కారణమయ్యారు. వేలాది మంది ఆడపడుచుల మాంగళ్యాలు తెగిపోయి ఎంతో వేదన చెందారు ఆడపడుచులు. మరి దాన్ని ఏమంటారు సార్? పేదవాడికి మీరు వెన్నుపోటు పడవలేదా? జ్ఞాపకం చేసుకోండి సార్, మీరు చేసిన ఎన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా రైల్వే జోను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ ఏమైనా చేయించగలిగారా? ఇవ్వగలిగారా? లేదు. ఇసుక సార్, ఇసుక పేదవాడికి జీవనాధారం. అది దాని మీద ఎన్నో వేల పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. పేదవాడు ఇసుక మీద ఆధారపడి జీవిస్తాడు. ఎందుకంటే పునాది తీసిన దగ్గర నుంచి బిల్డింగ్ ఓపెనింగ్ వరకు ఇసుకతోనే పని ఉంటుంది సార్. ఇసుక లేకుండా చేశారు. కొన్ని లక్షల వేల కుటుంబాలు రోడ్డున పడేశారు ఇసుకని ఆపి. జ్ఞాపకం చేసుకోండి సార్, అది వెన్నుపోటు కాదా సార్? మరి అలాగే మీ ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద వెన్ను విరిచి రెక్కలు వెనక్కి విరగదీసి ఆయన చనిపోయేటట్టు చేశారు. ఒక దళితులకు వెన్నుపోటు కాదండి అది. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు.
అది వెన్నుపోటు కాదా సార్? ఇలాగా చెప్పుకుంటా పోతూ ఉంటే ఈ రోజుని ఐఏఎస్లో ఐపీఎస్లో జైలు బాట పట్టారు సార్. వాళ్ళని కూడా మీరు విడిచిపెట్టలేదు, వాళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచారు. ఎంత అన్యాయం సార్! పేదవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసుకుని పేదవాడు కడుపు నిండా భోజనం చేసే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు సార్ మీరు. అది 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 పేదవాడి ఉసురు తగిలింది సార్ మీకు. పేదవాడి నోటికాడ కూడును తీయకూడదు సార్, తీసివేయకూడదు. 5 రూపాయలకి అద్భుతమైనటువంటి భోజనం చేసే అన్నా క్యాంటీన్లు మూసేశారు మీరు. మరి ఈ రోజున 203 అన్నా క్యాంటీన్స్ తెరిచి పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడుతుంది మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్, 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ మీరు ఏమన్నారండి? పెన్షన్ పెంచుతానని ఎలక్షన్లో మాటిచ్చి 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచారు. అదైనా లాస్ట్ ఒక నెల ముందు 250 పెంచారు. మరి మా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదండి. మరి పెంచుతానన్నా 1,000 రూపాయలు పెంచుతానన్నా మీరు దశల వారీ చేసి పెన్షన్దారులకు వెన్నుపోటు పడవలేదండి మీరు. వెన్నుపోటు దినం రేపు మాకు చాలా సంతోషకరమైన దినం సార్. రేపు చాలా ఆనందకరమైన మాకు సంబరాలు, రేపు సంబరాలు చేసుకునే రోజు. రేపు దీపావళి పండగ, సంక్రాంతి పండగ, విజయదశమి పండగ మాకు రేపు. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన రోజు, మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన రోజు, మాకు మర్చిపోలేని రోజు. ఇంకా ఉన్నాయి సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరైనా నిద్రపోయారండి? భూమి ఉన్నవాళ్ళు ఎవరైనా నిద్రపోయారా? పాస్బుక్ల మీద మీ ఫోటో, పాస్బుక్ల మీద మీ ఫోటో ఏంటండి? అది మీద సరిహద్దు రాళ్ల మీద మీ ఫోటోలు, వేల కోట్లు అన్యాక్రాంతం చేశారు. సరిహద్దు రాళ్ల మీద మీ ఫోటోలు, మీ పేర్లు వేసుకుని అవి ఇంకా అలాగే ఉన్నాయి. ఎంత డబ్బు నాశనం చేశారు సార్. చెత్త మీద పన్ను వేశారు సార్ మీరు. చెత్త మీద పన్ను ఏంటండి? పేదవాడి ఇంటిలో చెత్త పట్టుకెళ్ళి వేస్తే దానికి పన్ను వేశారు. చెత్త తీసుకువెళ్ళి దానికి పన్ను వేశారు. చెత్త పన్నులండి. చెత్త మీద పన్ను వేసుకుంటారు సార్. ఆ చెత్త పన్ను బాబు గారు వచ్చినట్టునే దాన్ని తొలగించారు సార్. అమరావతి ఈ రోజున అంగరంగ వైభవంగా అమరావతి రూపుదిద్దుకోబోతుంది. పోలవరం రూపుదిద్దుకోబోతుంది. మరి రాబోయే రోజుల్లో స్కూళ్ళు తెరిచే టైంకి ఎంతమంది పిల్లలు చదువుకుంటే తల్లికి వందనం మొదలు పెట్టబోతున్నారు. సూపర్ 6 అమలు చేయలేదు అంటున్నారు కదా. ఎందుకు చేయలేదు సార్? దేనికి చేయలేదు? ఏంటి చేయలేదు చెప్పండి. ఆడవారికి ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్, తల్లికి వందనం, పిల్లల స్కూల్ తెరిచేలోపు పిల్లల ఖాతాలకి. బాబుగారు చెప్పారంటే మడమ తిప్పరు, మాట తప్పరు, మడమ తిప్పరు. ఇది బాబుగారు విజన్. ఆయన విజనే ఈ రోజున ఆంధ్ర ప్రజలకు వరమైంది సార్. మీరు చేసిన విధ్వంసం 20-30 ఏళ్ళు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళి వదిలేశారు. దాన్ని గాడిలో పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ కల్పన చేస్తూ, అప్పులు తక్కువ చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నంలో ఉంది సార్ ప్రభుత్వం. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు సార్, సంపద సృష్టించి సంక్షేమం చేస్తానని మాటిచ్చారు. పేదవాడు నమ్మేడండి ఆ మాటను, గుర్తుపెట్టుకోండి. పేదవాడు నమ్మి మిమ్మలను గద్దె దించారు. రేపు మా అందరికీ మీరు చాలా దారుణమైనటువంటి పేరు పెట్టారు, వెన్నుపోటు దినమని. ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజల వెన్నుపోటు పొడవరు సార్. రాజకీయ నాయకులకి, మీలాంటి నాయకులకి, మీ బ్యాచ్కి వెన్నుపోటు పొడవరండి. మీరే పొడిచారు. మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పొడిచింది.
స్వేచ్ఛావాయువులు ఆంధ్ర ప్రజలు పీల్చుకుంటున్నారు. రాబోయే రోజులు ఆంధ్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు బాబు గారి హయాంలో చూడబోతున్నాం. అగ్నికి ఆయువు తోడైనట్టుగా శ్రీ లోకేష్ గారు కూడా మరి బాబు గారికి తోడవడం, మరింత బలం పార్టీకి చేకూరడం. లోకేష్ గారు ముందు ఇప్పుడేం చూశారు సార్, చూద్దరు కానీ ఆయన చదివినటువంటి చదువులో 10% కూడా కాదు. మీరు స్టాన్ఫోర్డ్స్ స్కూల్లో హైయర్ ఎడ్యుకేషన్ సార్. ఎంత ఏడిపించారు సార్ లోకేష్ గారిని, ఎంత బాధపడ్డాం మీరు అనే మాటలకి, మీ సైకో బ్యాచ్ అనే మాటలకి. బాబు గారిని అకారణంగా జైల్లో వేశారు. ఎంత కుమిలిపోయామో తెలుసా మీకు? తగులుతుంది సార్, కంగారు పడకండి, ముందుంది ముసళ్ళ పండగ. కానీ రేపు మీరేదైతే వెన్నుపోటు దినం అన్నారో, వెన్నుపోటు దినం కాదు, మాకు బంగారు భవిష్యత్తు వచ్చినటువంటి రోజు, పండుగ రోజు. దీపావళి, సంక్రాంతి, విజయదశమి అన్నీ రేపే వచ్చేసాయి మాకు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.